యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు. ఈ బైబిల్ పరిశోధన భాగములో నిర్గమాకాండ గ్రంథంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇందులో 10 ఆజ్ఞలను గుర్చి మనం తెలుసుకోబోతున్నాం. ఈ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు అపోస్తుడైన పౌలు చెప్పిన ఆత్మ నియమం గురించి ఈ తరగతిలో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అంతమాత్రమే కాకుండా 10 ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతపై దృష్టిని నిలపాలని కోరుచున్నాను. పాత నిబంధన గ్రంథంలోని నిర్గమాకాండాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని ప్రజల యొక్క అభివృద్ధిని, వారు కలిగి ఉన్న సమస్యను తెలుసుకున్నాం. అంతమాత్రమే కాకుండా ఆ సమస్య నుండి విడిపించిన ప్రవక్తను మరియు దేవుని యొక్క శక్తిని గూర్చి మనం తెలుసుకున్నాం. అంతమాత్రమే కాకుండా దేవుని ప్రజల యొక్క రక్షణ, విమోచనకు కేంద్రమైన పస్కా పండుగను గూర్చి కొంత తెలుసుకున్నాం. ఈ తరగతిలో ఈ గ్రంథములోని ప్రవచనమును గూర్చి ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈ నిర్గమాకాండమును నియమాల పుస్తకంగా పిలవచ్చు. ఎందుకంటే ఈ గ్రంథం అనేక నియమాలను కలిగి ఉంది. నిర్గమాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశకాండము అను ఈ గ్రంథాలు అనేక నియమాలతోనూ కట్టడలతోనూ నిండి ఉన్నాయి. దేవుని గొప్ప జనాంగాన్ని పరిపాలించడానికి, నడిపించడానికి మోషే 3 సార్లు సీనాయి పర్వతానికి వెళ్లి 40 రాత్రింబగళ్ళు ఉపవాసముండి మోషే ధర్మశాస్త్రము అని అనబడుచున్న దైవ చట్టాన్ని పొందాడు. వాస్తవానికి ఈ మోషే ధర్మశాస్త్రములో 500 ఆజ్ఞలు వ్రాయబడి ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రములోని 500 ఆజ్ఞలు 10 ఆజ్ఞలుగా కుదించబడ్డాయి. ఈ ఆజ్ఞలను ధ్యానించకముందు క్రొత్త నిబంధనలో చెప్పబడిన దేవుని ధర్మశాస్త్రాన్ని గూర్చి కొంత మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ధర్మశాస్త్రపు న్యాయ విధానాన్ని గూర్చి సరియైన వివరణ కలిగి ఉండేవారు. క్రొత్త నిబంధనలో కనిపించే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రుల ధర్మశాస్త్ర అవగాహనకు మరియు యేసు ప్రభు యొక్క ఉద్దేశ్యాలకు ఎంతో గొప్ప భేదాన్ని గమనించగలం. ధర్మశాస్త్రము దేవుని ప్రేమ నుండి కలిగిందని యేసు ప్రభుకు తెలుసు. దేవుని మనిషిని ఎంతగానో ప్రేమించిన కారణాన మనిషికి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. మనిషి యొక్క శ్రేయస్సును, మంచిని కోరే ధర్మశాస్త్రము దేవుని ప్రేమ నుండి ఇవ్వబడింది. ఇట్టి దేవుని ప్రేమ ద్వారానే యేసు ప్రభు తాను ఆ ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధింపక మునుపు తాను నెరవేర్చి చూపించాడు. ఈ సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు వారు ఎన్నడూ నెరవేర్చలేరు. మనిషికి దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో గల దేవుని ఉద్దేశ్యాన్ని ఎన్నడూ విస్మరించక న్యాయబద్ధమైన దాని విధులు, నియమాలన్నిటినీ నెరవేర్చాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు మొదలైన వారు ధర్మశాస్త్రాన్ని తాము నెరవేర్చకుండా సదరు భారాన్ని ఇతరులపైకి నెట్టివేశారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అనే విధిని ప్రభు క్రమం తప్పకుండా ఆచరిస్తూ మతనాయకులు దేవుడిచ్చిన ఆచారముతో జతచేసిన వారి స్వంత ఉద్దేశ్యాలను మాత్రం ఆచరించక ప్రభు వాటిని ఖండిస్తూ మనిషి విశ్రాంతి దినము కొరకు సృష్టించబడలేదు గాని విశ్రాంతి దినము మనిషి కొరకే ఉద్దేశించబడిందని ప్రభు తెలిపారు. దేవుడు ముందుగా చట్టాన్ని తయారుచేసి దానికి అనుగుణంగా ఉండడానికి మనిషిని సృజించలేదు గాని ముందుగా మనిషిని సృజించి మనిషి క్షేమం, మేలును ఉద్దేశించి చట్టాన్ని తయారు చేశాడు. ప్రియ సోదరీ సోదరులారా, దైవ సేవకులారా, దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇతరులకు ఎంత ప్రకటించినా మన జీవితాలు ఫలితం కాజాలవు.
నెరవేర్చలేనివారు, అనుసరించలేనివారు ప్రకటించడానికి కూడా అర్హులు కాజాలరు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు భక్తుడు 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును అని చెప్పుచూ ఉన్నాడు. ఆత్మ జీవింపచేయడం అనగా దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చినప్పుడు ధర్మశాస్త్రానికి మూలమైన దేవుని హృదయములోని ప్రేమతో కూడిన దేవుని సూత్రం లేక దేవుని ఉద్దేశం, దేవుని ప్రేమలో నుండి ధర్మశాస్త్ర నియమం మనిషి క్షేమము నిమిత్తమే ఇవ్వబడింది. ఇప్పుడు మీ గమనాన్ని ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల వైపు మళ్లించాలని కోరుచున్నాను. కొన్ని వందల ఆజ్ఞలు ఈ 10 ఆజ్ఞల్లో క్లుప్తపరచబడినట్లు మనం చూశాం. 2 రాతి పలకలపై దేవునిచే వ్రాయబడిన 10 ఆజ్ఞల్లోని దేవుని ఉద్దేశాన్ని మనిషి గ్రహించినట్లయితే మిగిలిన 100 ఆజ్ఞల అన్నిటి ఉద్దేశాన్ని మనిషి నెరవేర్చగలడు. ఒక పలకపై వ్రాయబడిన మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని పర్యవేక్షిస్తూ పరిపాలిస్తాయి. ఈ మొదటి 4 ఆజ్ఞలు మనిషి జీవితంలో మొదటి స్థానాన్ని పొందదగినవై ఉన్నాయి. అవి మొదటిగా, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. 2, నన్ను పోలినట్టి విగ్రహాన్ని నీవు నీ కొరకు చేసుకోకూడదు. 3, నా నామం పరిశుద్ధంగా ఎంచబడాలి. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించరాదు. 4, నా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపముంచుకోవాలి. ఈ 4 ఆజ్ఞలు మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలుపుతూ ఉన్నాయి. ఇక 2వ పలకపై వ్రాయబడిన 6 ఆజ్ఞలు మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు యేసు ప్రభువారు ఈ 2 పలకల్లోని సారాంశాలను తెలియజేశారు. ఒక అధికారి ప్రభు దగ్గరకు వచ్చి ఈ 2 రకాల ఆజ్ఞలను దృష్టిలో ఉంచుకొని మోషే ధర్మశాస్త్రములోని ఆజ్ఞలన్నిటిలో గొప్ప ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమించడం మరియు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించడమని 10 ఆజ్ఞల సారాన్ని ఈ 2 ఆజ్ఞల్లో ప్రభు ఇమిడ్చి చెప్పారు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే మొదటి 4 ఆజ్ఞలను నెరవేర్చగలవు. తద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటావు. నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తే మిగిలిన 6 ఆజ్ఞల్ని నెరవేర్చగలవు. ఇక ఈ 10 ఆజ్ఞల్లోని జీవించే ఆత్మను నీవు చూడగలిగినట్లయితే 500 ఆజ్ఞల వెనుకనున్న ఆత్మను కూడా చూడగలవు. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడి నీకుండకూడదు అనగా దేవునినే ప్రాథమికంగా కలిగి ఉండడం. ఇదే మొదటి ఆజ్ఞల్లోని సారాంశం. 2వ ఆజ్ఞ, పైన ఆకాశమందే గాని, క్రింద భూమియందే గాని, భూమి క్రింద నీళ్లయందే గాని దేని రూపమునైనను నీవు చేసుకోకూడదు. అక్షరాల ఈ ఆజ్ఞ విగ్రహారాధన గూర్చి చెప్పబడింది. ఈ ఆజ్ఞ విగ్రహారాధనను నిషేధిస్తుంది. దేవుడు ఆత్మస్వరూపి గనుక మనిషి తన హృదయములో కలిగి ఉన్న బాహ్య నేత్రాలకు కనిపించని విశ్వాసముతో దేవునిని సమీపించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన సమీపించేవారు విశ్వాసముతో రావాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి గుర్తుగా ఏదో ఒక రూపాన్ని తయారు చేసుకుంటే దేవుడు ఆత్మ అనే సత్యాన్ని విసర్జించినట్లే అవుతుంది. కనిపించే దేవునిగా ఏదో ఒకటి చేసుకుంటే విశ్వాసం యొక్క అవసరతను బొత్తిగా విసర్జించుచున్నామన్నమాట. కాబట్టి దేవుడు ఆత్మయున్నాడు గనుక మనం విశ్వాసముతోనే ఆయనను సమీపించాలి. విగ్రహ రూపములో దేనిని మనం చేసుకోకూడదు. ఇదే 2వ ఆజ్ఞలోని ముఖ్య సారాంశం. ఇక 3వ ఆజ్ఞ, దేవుని నామాన్ని
వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అనగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ సరైన ఉద్దేశము లేకుండా ఆయన నామాన్ని ఉచ్చరిస్తే అది వ్యర్థంగా ఉచ్చరించడమే అవుతుంది. నీవు గుర్తుంచుకోవలసిన విషయం, దేవుడు ఎప్పుడునూ ఒక ఉద్దేశం, ఒక క్రమము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. గనుక ఆయన ఉద్దేశాన్ని ఎరుగకుండా ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇక 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకముంచుకోవాలి. నిజంగా ఈ ఆజ్ఞలో ఎన్నో అన్వయించుకోదగిన విషయాలున్నాయి. విశ్రాంతి దినమునకు సంబంధించిన ఆజ్ఞలో అనేక విధులు, కట్టడలు ఉన్నట్లుగా గమనించగలం. ఇందులో కూడా ఉన్న సూత్రం ఏమిటంటే, దేవునిని ప్రథమ స్థానములో ఉంచడమే. దేవుని కొరకు మనము కొంత సమయాన్ని కేటాయించాలని ఆయన కోరుచున్నాడు. అందును బట్టే దశమ భాగం గురించి ఆజ్ఞాపించాడు. ఒకవేళ నీవు దేవునిని ప్రథమ స్థానములో ఉంచి ఉన్నావని చెబితే, దానిని నీవు కలిగి ఉన్న వాటిలో మొదటి ప్రథమ భాగాన్ని ఆయనకు ఇవ్వడం ద్వారా నిరూపించగలుగుతావు. అదే విషయాన్ని ఈ విశ్రాంతి దినమునకు సంబంధించిన ఆజ్ఞలో చెప్పబడింది. అదేమంటే, నీకున్న సమయాల్లో 7వ భాగము అనగా పరిశుద్ధ దినాన్ని, ప్రభు దినాన్ని ఆయన కొరకే కేటాయించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇకిట్టి ధర్మశాస్త్రపు నియమ నిబంధనలో మొదటి నుండి అతిక్రమాలు జరుగుతూ దుర్వినియోగపరచబడుతూ వచ్చాయి. విశ్రాంతి దినాన్ని దేవుని ఆరాధించడంతో పాటు 6 దినాలు పనిచేసిన వారు శరీర బడలిక కన్నా అలసటను తీర్చుకోవాలి అనే ఉద్దేశాన్ని కూడా దేవుడు కలిగి ఉన్నాడు. ఇక 2వ పలకలోని 6 ఆజ్ఞలు నీకు, ఇతర ప్రజలకు సంబంధించినవి. వీటిలో మొదటిది అనగా 5వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించుమనేది. నిజంగా ఈ ఆజ్ఞ ద్వారా యూదుల నాగరికతలో ఎన్నో లాభాలు కలిగి ఉన్నాయి. ఈ ఆజ్ఞ వాగ్దానముతో కూడింది. ఒకవేళ నీ తల్లిని, తండ్రిని సన్మానిస్తే భూమి మీద నీ దినాలు పొడిగింపబడతాయి. చెరసాలలో నేరస్తులుగా దుర్భర జీవితాన్ని కొనసాగించే వారికి ఈ వాగ్దానపు ఆజ్ఞ తెలియకపోవడం వల్లే ఈ భూమిపై ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, నీ తల్లిదండ్రుల్ని సన్మానించుమని చెబుతూ ఉంది గాని వారికి లోబడమని చెప్పడం లేదు. లోబడమనే ఆజ్ఞ చిన్న పిల్లను గూర్చి చెప్పబడింది. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అనేది. ఇక పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక కూడా చెప్పబడేదేమిటంటే, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. వారు ఎప్పటికీ నీ తల్లిదండ్రులుగా ఉంటారు. గనుక వారిని గౌరవించి సన్మానించాలి. ఈ ఆజ్ఞలో ఇమిడి ఉన్న ప్రాముఖ్యమైన విషయం, నీవు నీ తల్లిని, తండ్రిని గౌరవించడం ద్వారా నీ పిల్లలు నీ పట్ల ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నావో తెలియజేస్తున్నావన్నమాట. గనుక నీ తల్లిదండ్రుల పట్ల నీవు ఏ విధంగా ప్రవర్తిస్తావో నీ పిల్లలు కూడా నీ పట్ల అలాగే ప్రవర్తిస్తారు. యేసుప్రభు చెప్పిన 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞల్ని జ్ఞాపకం చేసుకుందాం. అన్నిటికంటే ఎక్కువగా నీ దేవుని ప్రేమించు, మరియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఇక నుండి మనం ధ్యానించబోయే ఆజ్ఞలు మనకు, మన చుట్టూ ఉన్న ప్రజలకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఇక 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. హెబ్రీ భాషలో ఈ ఆజ్ఞ అక్షరార్థముగా ఎవరిని చంపవద్దనే ఇవ్వబడింది. ఆదికాండము 9వ అధ్యాయములో హత్య, ప్రతి హత్య సందర్భాలు వ్రాయబడ్డాయి. ఈ వాక్య భాగములో నరుని రక్తము, చిందించిన వాని రక్తము నరుని వలననే చిందింపబడును అని, ఇదే విధంగా రోమాపత్రిక 13వ అధ్యాయములో ప్రతికారము చేయు దేవుని పరిచారకులమని చెప్పబడిన అధికారులు ఊరకయే ఖడ్గము ధరింపరు అనగా వారికి దేవుని పక్షంగా లోబడినప్పుడు వారు నీకేమీ హాని చేయరని వ్రాయబడింది. అయితే ప్రభుత్వ నిధులను దోపిడీ చేస్తూ, సమాజములో హత్యలు, అల్లరులు చేస్తూ అలజడిని సృష్టిస్తున్నప్పుడు దేవునికి
ప్రాతినిధ్యం వహిస్తున్న చట్టము యొక్క తీర్పును తప్పించుకోలేరు. ఈ విధంగా దుష్టత్వంపై దేవుని ఆగ్రహాన్ని చట్టము బయలుపరుస్తుంది. కాబట్టి వాక్యానుసారముగా చూసినట్లయితే నేరస్తులు చట్టమునకు తప్పక భయపడాలి. ఈ ఆజ్ఞల్లోని ఆత్మీయ అర్థం ఏమిటంటే, మనిషి జీవితం లేదా ప్రాణము దేవుని చేతిలోనే ఉంది కనుక ప్రాణాన్నిచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. ఒకానొక కుటుంబంలో ఒక వ్యక్తి మెదడుకు సంబంధించిన భయంకర రోగముతో బాధపడుచున్నాడు. డాక్టర్లు ఎంతో కష్టముతో కూడుకున్న శస్త్రచికిత్సను చేయడానికి పూనుకున్నారు. వారిలో ఒకడు, ఈ రోగి ఎప్పటికీ బాగుపడడు, అయినప్పటికీ మనము శస్త్రచికిత్స చేద్దాము అని అన్నాడు. కాని మరి ఒక డాక్టరు ఆ మాటలకు స్పందించి శస్త్రచికిత్సకు ముందు ఈ మాటలు అన్నాడు, ఇతడు దేవుని చేతిలో ఉన్నాడు గనుక మనము ఏమీ చేయలేమని ఆ రోగిని ఉద్దేశించి చెప్పాడు. శస్త్రచికిత్స అనంతరం 5 సంవత్సరాల తర్వాత తిరిగి యథాస్థితికి ఆ రోగి వచ్చి ఉన్నాడు. ఆ డాక్టర్ అన్న మాటలు అనగా ఇతడు దేవుని చేతిలో ఉన్నాడు అనే సత్యాన్ని బట్టి తన కుటుంబం దేవుణ్ణి స్తుతించింది. ఈ 6వ ఆజ్ఞలోని ముఖ్యోద్దేశం ఏమిటంటే, దేవుడే జీవాన్నిచ్చువాడు మరియు తీసుకునేవాడు. ఇక 7వ ఆజ్ఞ, వ్యభిచరించవద్దు. కుటుంబ వ్యవస్థను పటిష్టపరుస్తూ కుటుంబములోని పిల్లల హక్కులను కాపాడడం ఈ ఆజ్ఞ వెనుక ఉన్న దేవుని ముఖ్య ఉద్దేశంగా ఆదికాండము 2వ అధ్యాయము నుండి నేర్చుకున్నాం. స్త్రీ పురుషులైన 2 ప్రత్యేక వ్యక్తులు ఒక ఇంటిగా కట్టబడి సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ సమాజము కొరకు అవసరమైన వ్యక్తులను జీవిత భాగస్వాములుగా లోకానికి అందించడానికే కుటుంబ వ్యవస్థ ఉద్దేశించబడింది. ముందున్న జీవితాన్ని, రానున్న భవిష్యత్ సమర్థవంతంగా ఎదుర్కొనడానికి వారికి కుటుంబమే తగినటువంటి తర్ఫీదునిస్తుంది. కుటుంబం యొక్క ఇట్టి గొప్ప బాధ్యతను, ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే దేవుడు వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞను మనుషునికిచ్చాడు. పిల్లల హక్కులు కాపాడడం అనేది తల్లిదండ్రుల నమ్మకత్వంపైనే ఆధారపడి ఉంది. పిల్లల పోషణ, సంరక్షణ, భద్రత మొదలైన వాటికి ఆధారం తల్లిదండ్రుల నమ్మకత్వమే. వ్యభిచారము ద్వారా కుటుంబ సభ్యుల పిల్లల హక్కులు నష్టపరచబడడం మాత్రమే కాకుండా వ్యభిచారము అనే పాపముచే పట్టబడిన వారికి ఎటువంటి భద్రత, క్షేమం, జీవితానికి ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఈ కారణంగానే స్త్రీ పురుషుల క్షేమము, తమ బిడ్డల క్షేమము నిమిత్తమే ఇట్టి ఆజ్ఞ మనుషునికి ఇవ్వబడింది. ఇక వివాహము కాకముందే చాలామంది యవనస్తులు ఈ పాప బంధకాలచే పట్టబడడం మనం చూస్తున్నాం. ఇట్టి బంధకాలను త్రెంచుకొని బయటికి వచ్చినప్పుడే తప్ప భవిష్యత్ కాలానికి గూర్చిన క్షేమకరమైన నిరీక్షణ వారికి ఎక్కడా దొరకదు. ఇదే ఈ 7వ ఆజ్ఞలోని ముఖ్యోద్దేశం. ఇక 8వ ఆజ్ఞ, దొంగిలించకూడదు. దేవుడు మంచి క్రమానికి దేవుడై ఉన్నాడు. దేవుని కృపచేతను పంట చల్లి కోత కోయడం ద్వారానే మన జీవితంలో కొంత ఆస్తిని మనము ప్రోగు చేసుకుంటాం. అబ్రాహాము జీవితంలో ఒక సంఘటన జ్ఞాపం చేసుకుంటే మనకు మంచి మాదిరి కాగలదు. అబ్రాహాము బంధువైన లోతు చెరపట్టబడినప్పుడు అబ్రాహాము లోతును విడిపించడానికి వెళ్ళి జయించి తిరిగి వస్తున్నప్పుడు ఆ కొల్లగొట్టబడిన ఆస్తి అంతయు తిరస్కరించాడు. నేనే అబ్రాహామును ధనవంతునిగా చేశానని ఎవడునూ చెప్పడానికి వీలు లేకుండా ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను ఆశించలేదు. ఈ రీతిగా అబ్రాహాము దేవుని కృపచేత తాను విత్తి కొయ్యడం ద్వారా వచ్చిన ఆస్తి మాత్రమే దేవుడు నిర్దేశించిందిగా తాను విశ్వసించాడు. గనుక నీవు దొంగిలించినప్పుడు దేవుడు నీ పట్ల ఉద్దేశించిన క్రమాన్ని ఉల్లంఘించుచున్నావు. ఇక 9వ ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. అనేకసార్లు ప్రజలు పెద్ద అబద్ధము చెప్పకూడదు గాని చిన్నదైతే పర్వాలేదు అని అంటూ ఉంటారు. ఈ ఆజ్ఞ అబద్ధాలను గురించి చెప్పడం లేదు గాని మనము దగ్గరగా దీన్ని గురించి పరిశీలించినట్లయితే చాలా తెలివిగా అబద్ధము చెప్పే విధానము ఎట్లనగా సత్యాన్ని అసందర్భంగా చెప్పడం లేదా సత్యములోని కొంత భాగము చెప్పడం ద్వారా కూడా అబద్ధమాడవచ్చు.
ఈ దినాల్లో అనేకులు ఇలాంటి దానిలో ప్రవీణులుగా ఉంటూ ఇతరులను నాశనం చేస్తూ ఉన్నారు. సత్యములోని కొంత భాగాన్ని మాత్రమే చెప్పడం ద్వారా మరియు సందర్భం లేకుండా సత్యాన్ని వినియోగించడం ద్వారా అబద్ధికులుగా ఉంటూ ఇతరుల నాశనానికి కారకులవుతారు. కాబట్టి ఈ 9వ ఆజ్ఞలోని ముఖ్యోద్దేశం ఏమిటంటే సత్యాన్ని నేర్పుగా వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం. ఇక చివరిగా 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని దేనినైనను ఆశించకూడదు. ఈ ఆజ్ఞ దొంగిలించవద్దు అనే 8వ ఆజ్ఞకు ఇంచుమించు సరి సమానమైనది. మనలో ప్రతి ఒక్కరము ఏమైతే కలిగి ఉన్నామో, భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, ఆస్తి, వస్తు సంపదలు కలిగి ఉండడము అనే దానిపై కూడా దేవునికి ఒక ఉద్దేశముంది. వాక్య ప్రకారము చూసినట్లయితే మనం ఇతరులతో ఎన్నడూ పోల్చి చూసుకోకూడదు. మనలో ప్రతి ఒక్కరము ఒక ప్రత్యేక పద్ధతిలో సృజించబడ్డాం. ఏ ఒక్కరూ ఇతరుల వలె ఉండకూడదనేది దేవుని ఉద్దేశం. ఇదే సత్యమైతే ఇతరులతో మనల్ని మనము పోల్చుకోకూడదు. ఇతరులు కలిగి ఉండే సంపదలు, ఆయా శ్రేష్టతలను బట్టి అసూయ, దురాశ, వారవలేని తనాలను మనము కలిగి ఉండకూడదు. ఈ అసూయ, దురాశలను కలిగి ఉండడం ద్వారా మనము దేవుని చిత్తం ఎడల అసంతృప్తిని వ్యక్తపరిచిన వారమవుతాం. మనలో ఇట్టి అసంతృప్తి శాంతి సమాధానాలను, నెమ్మదిని హరించివేస్తుంది. ఇంతవరకు మనం ధ్యానించిన రీతిగా 10 ఆజ్ఞలు వాటి వాటి ప్రాముఖ్యతను, ఆత్మీయ అర్థాన్ని అవి కలిగి ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు ప్రాముఖ్యతను, అర్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మిగిలిన కొన్ని వందల ఆజ్ఞలను కూడా అర్థం చేసుకోగలం. ఈ విధంగా నిర్గమాకాండము, ద్వితీయోపదేశ కాండములోని ఆజ్ఞలు దేవుని ప్రేమ మూలంగా కలిగినవై మనకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి అనుగ్రహించబడ్డాయి. మనము ఈ ఆజ్ఞలను ధ్యానిస్తూ వాటిని అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా యేసు ప్రభు మరియు పౌలు చెప్పిన సత్యాన్ని, అనగా ధర్మశాస్త్రము చంపుతుంది గాని ఆత్మ జీవింపచేస్తుంది అనే వాక్యాన్ని జ్ఞాపముంచుకోవాలి. ఈ ఆజ్ఞలను మనకు అన్వయించుకొని ఇతరులకు బోధించడానికి ముందు వీటికి మూలమైన దేవుని ప్రేమను స్వీకరించి అర్థం చేసుకోవాలి. నిర్గమాకాండ గ్రంథాన్ని చదవడం ప్రారంభించి ముందుకు వెళుతూ ఒకదాని వెంట ఒకటిగా ధ్యానించుచున్నంత సమయము ఎంతో తేలికగానే అర్థం చేసుకుని అన్వయించుకోగలం. అయితే నిర్గమాకాండములోని చివరి భాగానికి వచ్చినప్పుడు మోషే ప్రత్యక్ష గుడారము నిర్మాణమును గూర్చి, అందరి అంశాలను గూర్చి వివరిస్తున్నట్లుగా గమనించగలం. ఈ విషయాలను చదువుచున్నప్పుడు భవన నిర్మాణ శాస్త్రములో కొంత అవగాహన, నైపుణ్యం ఉంటే తప్ప ఎవరు కూడా ఈ భాగాన్ని ఆసక్తికరంగా చదవలేరు. మోషేకు చూపించబడిన ఈ నిర్మాణం యొక్క ప్రాముఖ్యత ఏమయ్యుంది అనగా, ఈ నిర్మాణాన్నే గుడారము లేదా ప్రత్యక్ష గుడారమని పిలువబడింది. ఆరాధన గుడారమని అర్థమిచ్చే మోషే నిర్మించబోయే ప్రత్యక్ష గుడారము దేవుని ప్రజలు ఆశీర్వదించబడ్డానికి లేక దేవుని ఆరాధించడానికి ఒక నమూనాగా ఇవ్వబడింది. దేవుని ప్రజలు దేవునిని ఏ విధంగా ఆరాధించాలో ఈ ప్రత్యక్ష గుడారము సూచిస్తుంది. నేటికి మన సంఘాల్లోని దైవ ఆరాధన మోషేకు చూపించబడిన విధానాన్నే పోలి ఉంది. నేను ముగించబోయే ముందు మన పరిశీలనలో నిర్గమాకాండం యొక్క సారాంశాన్ని తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే మొదటి 20 అధ్యాయాల్లో దేవుని రక్షణ ఉపమాన రీతిగా చెప్పబడింది. మిగిలిన 20 అధ్యాయాల్లో దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని, దేవుని ప్రజలు అనుసరించవలసిన నియమ నిబంధనలు మనం చూడవచ్చు. ఈ నిర్గమాకాండము 2 అంశాలను కలిగి ఉంది. ఒకటి, ఈ గ్రంథము రక్షణ మార్గాన్ని చూపిస్తుంది, పాపదాస్యము నుండి బయటికి వెళ్లే మార్గాన్ని తెలియజేస్తుంది. రెండవదిగా, రక్షణ పొందిన వారు ఆ రక్షణలో అందరూ నడుచుకోవడాన్ని చూపిస్తుంది. ఈ రక్షణ అనేది విడుదల మాత్రమే కాదుగాని ప్రతిరోజు కొనసాగించవలసిన విషయమయ్యుంది. ఈ నిర్గమాకాండములో దేవుడు వారికి అనుగ్రహించిన అద్భుత ఆహారాన్ని, మన్నాను మనం చూడగలం. మరియు ఆయన వాక్యాన్ని, అనగా స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని కూడా మనం కనుగొనగలం. అంత మాత్రమే కాకుండా ఈ గ్రంథం యొక్క చివరలో ఆరాధనను, అనగా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో మనకు తెలియజేసే విషయాలను మనము కనుగొంటాం. ఈ నిర్గమాకాండములో ఉపమాన రీతిగా చెప్పబడిన రక్షణను మనం జ్ఞాపం చేసుకుంటాం. ఈ గ్రంథము మనము పాపము నుండి విడుదల పొందు మార్గాన్ని తెలియజేస్తుంది, ఏ విధంగా రక్షించబడాలో తెలియజేస్తుంది.
రక్షించబడిన తర్వాత దేవుడు మనము ఎలాగూ జీవించాలని ఆశిస్తున్నాడో దానిని మనకు తెలుపుతుంది. అందును బట్టి ఈ గ్రంథములో దేవుడు అనేకమైన ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. చివరిగా పరిశుద్ధుడైన దేవుడు తాను రక్షించిన మానవుడు ఏ విధంగా తనను ఆరాధించాలో తెలియజేస్తుంది. ఈ నిర్గమాకాండాన్ని పరిశోధిస్తున్నప్పుడు మొదటిగా రక్షణ, విడుదల అనే అనుభవాన్ని పాపదాస్యములో ఉన్న నీవు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా పాపము నుండి విడుదల పొందిన నీవు పాపము నుండి ఇతరులను విడిపించడానికి ఒక సాధనంగా ఎలా ఉండాలో అనే అవసరతను కూడా అర్థం చేసుకుంటామని నమ్ముచున్నాను. ఇదే నిర్గమాకాండములోని ముఖ్య సందేశం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.